ఇంత అందమైన జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాన్ని, అంత సారవంతమైన సింధు డెల్టా భూముల్ని మనం అంటే మనము ఉపయోగించుకోలేకపోయాం, పాకిస్తాన్ కూడా దాని మీద ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయాం. అందుకనే రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధం తర్వాత మన భారతదేశంలో ఉన్న ప్రజలు పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ని వ్యక్తపరుస్తున్నారు. పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవటం మూలన భారతదేశానికి కలిగే ఉపయోగాలు ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమించిందో దానిలో కొంత భాగాన్ని చైనాకి దారదత్తం చేసింది. దానికి పాకిస్తాన్ చైనా ఎకనామికల్ కారిడార్ అని ఒక పేరు పెట్టి కొంత భాగాన్ని చైనాకి ఇవ్వటం జరిగిందనమాట. దీని మూలాన పాకిస్తాన్కి చైనాకి డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ అనేది వచ్చిందనమాట. వన్స్ మన ఇండియా పీఓకేని కనుక ఆధీనంలోకి తీసుకుంటే మనం నేరుగా ఆ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగలం, లేదా అక్కడి నుంచి నేరుగా రష్యాలోకి వెళ్ళగలం. దీని మూలాన మనకి వాణిజ్యపరంగా ఆ ప్రదేశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ పీఓకేని భారతదేశం స్వాధీనం చేసుకోవటం మూలాన పాకిస్తాన్కి చైనాకి రోడ్డు కనెక్టివిటీ కట్ అయిపోతుంది. అందుకనే ఈరోజు పాకిస్తాన్ ఏదైతే తన ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని అంతగా కాపాడుకోవటానికి చైనా కూడా సహాయపడుతుంది. ఈ కారిడార్ గురించి, ఈ పీఓకేలో ఉన్న పాక్ అండ్ చైనా డెవలప్మెంట్ అంటే ఎకనామికల్ కారిడార్ని కాపాడుకోవడానికి చైనా కూడా తెరచాటున పాకిస్తాన్కి మిలిటరీ పరంగా సహాయం చేయడానికి ఆ భూభాగంలో కొంత భూభాగాన్ని చైనాకి దారదత్తం చేయడం మూలాన పాకిస్తాన్ వాళ్ళు పీఓకేని కాపాడుకోవడంలో చైనా సహాయపడుతుంది. ఏ రోజైతే మన భారతదేశ ప్రభుత్వం పీఓకేని స్వాధీనం చేసుకుంటుందో పాకిస్తాన్కి చైనాకు ఉన్న రోడ్డు కనెక్టివిటీ కట్ అయిపోతుంది. ఇప్పుడు చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఏదైనా సప్లై చేయాలంటే చుట్టూరు తిరిగి కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర మార్గంలో పాకిస్తాన్కి వెళ్ళవలసి ఉంటుంది. దానికి చైనా మన ఆధీనంలో ఉన్న సముద్ర ప్రాంతంలో ప్రయాణించాల్సి వస్తుంది. దాని మూలాన చైనా కొంత ట్యాక్సెస్ మనకు పే చేయాల్సి ఉంటుంది. అందుకనే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు మొదటగా వ్యతిరేకత వచ్చేది చైనా నుంచే. బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ వాళ్ళు తెరచాటున పాకిస్తాన్కి సహాయపడి ఆ క్రమంలో మనం ఈ పీఓకేని స్వాధీనం చేసుకునే క్రమంలో మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఖచ్చితంగా చైనా తెర వెనుకన పాకిస్తాన్కి సహాయం పడుతుంది. అందుకనే అలాగే దీన్ని స్వాధీనం చేసుకోవటం మూలాన భారతదేశానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే పర్యాటకంగా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మనం కొంచెం ముందుకు వెళ్ళి అంటే పాకిస్తాన్ ఆ పీఓకేని స్వాధీనం చేసుకున్న తర్వాత మనం ఆ ప్రదేశంలో మన యొక్క మిలిటరీ స్థావరాలను ఏర్పరచుకోవడం ద్వారా మనం పాకిస్తాన్ సైనిక స్థావరాలకి ఇంకొంచెం ముందుకు వెళ్తాం అనమాట. వాళ్ళకి అంటే వాళ్ళకప్పుడు కొంత ఇంకా కొంచెం భయం ఏర్పడుతుంది. మన సైనికులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనమాట. వెళ్ళి అక్కడ సైనిక స్థావరాలు ఏర్పరచుకుంటే వాళ్ళు కొంత భయపడడం జరుగుతుంది. అలాగే ఈ పీఓకేని స్వాధీనం చేసుకోవడం వలన మనకు నేరుగా ఆఫ్ఘనిస్తాన్లోకి రోడ్డు కనెక్టివిటీ వస్తుంది, లేదా నేరుగా రష్యాలోకి కూడా మనం ఈ దారి గుండా వెళ్ళి వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకని ఇప్పటికే అంటే చాలా సంవత్సరాలు మనం పీఓకే గురించి పెద్దగా పట్టించుకోలేదు కొన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ముందు ప్రభుత్వాలు కానీ ఈ రోజున మనకు అవకాశం ఉంది, సమయం ఆసన్నమైంది అని అనిపిస్తుంది. పీఓకేని స్వాధీనం చేసుకొని సైనిక చర్య ద్వారా కానీ లేదా దౌత్యపరంగా కానీ పీఓకేని మనం స్వాధీనం చేసుకోవటం వలన మన భారతదేశానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అలాగే స్వాధీనం చేసుకున్న తర్వాత కొంత మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఒత్తిడి ఉండవచ్చు, అది దీర్ఘకాలం కొనసాగవచ్చు. దానికి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాలి మన గవర్నమెంట్. స్వాధీనం చేసుకోవటమే కాకుండా అక్కడ పటిష్టంగా ఉండే భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. దీని మూలాన భారతదేశానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. వాణిజ్యపరంగా కానీ సైనిక పరంగా కానీ ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో అది కొంత సమయం తీసుకున్నప్పటికీ సైనిక చర్య ద్వారా కానీ దౌత్యపరంగా కానీ పీఓకేని స్వాధీనం చేసుకోవడానికే ప్రయత్నించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు.